వరుసగా మనం గోల్డ్ లోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ అప్రైజల్ చేసే దారుణ డబ్బులు ఫీజు వసూలు చేస్తూ కస్టమర్ దగ్గర నుంచి ఆ కస్టమర్స్ మీద ఎక్కేయటం, ఇవన్నీ చర్చించుకుందాం. బాగుంది. ఇప్పుడు కనీసం ఒక పెద్ద సెంటర్లో గోల్డ్, మనం చాలా చోట చూస్తున్నాం, గోల్డ్ క్వాలిటీ చెక్ చేసే మెషిన్స్ పెద్ద పెద్ద మాల్స్లో పెడుతున్నారు. ఇది ఎంత నిజమైన బంగారమా కాదా, దీంట్లో ఏంటి అనేది. అలాంటి మిషను సపోజ్ విశాఖపట్నం ఉందనుకోండి, దాంట్లో మన జైల్ రోడ్లో ఉన్న మన బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఒక మిషన్ పెట్టారనుకోండి, పెట్టి ఎవరికైనా మిగతా చోట కావాల్సి వస్తే మీరు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జైల్ రోడ్డుకి వెళ్ళండి, అక్కడ వాళ్ళకి ప్రింట్అవుట్ ఇస్తారు, అది తీసుకొస్తే చాలు, మేము దీనికి లోన్ ఇలాగా ఆ రేషియోలో ఇస్తామని చెప్పొచ్చు కదా. ఈ ఎప్పుడో పురాతన వ్యవస్థ, ఈ మిషన్స్ అన్నీ ఏమీ లేని సమయంలో ఉన్న వ్యవస్థ, ఆ కంసాలు వాళ్ళని పిలిచి ఆ లెక్క వాళ్ళకి డబ్బులు ఇచ్చి అప్రైల్ చేసి కొన్ని సమయాల్లో కావాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న రాయి ఒకటి ఉండే రాయి కథ 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 గీకుతూ ఉంటారు. అలా గీకటం వల్ల ఏమవుతుందంటే కొంత బంగారం వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. చూడండి, ఏ కంసాలు అవుతున్నాయి సరే, బ్యాంకులో కొంత డబ్బు సంపాదించేవాడు 5,000కి 5 ఉంగరాలు పెడతాడు. అవి ఎవరివి? మీవి మావే. అన్నాన్ని బాధపడుతున్నారా? ఏం పడక్కర్లేదు, మీరు పడండి, మీ ఇష్టం, ఏం చేస్తారో చేసుకోండి, ఏం మిగలేదు. మీ అంతు చూస్తాం ఇక్కడ. అలాంటి ఇది చేసే సమయం వస్తే ఇష్టం వచ్చిన మాట్లాడతారా కస్టమర్స్ మీద? నేను ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళని అడుగుతున్నాను, ఆర్బీఐ వాళ్ళని అడుగుతున్నాను, ఈ అప్రైజల్ సిస్టమ్ తీసేయండి, మిషన్స్ని పెట్టండి. ఇన్ని మిషన్స్ పెట్టిన వాళ్ళు ఇంకా అప్రైజల్ ఎందుకండి బాబు మీకు? ఆ అప్రైజల్ సీట్ ఖాళీగా ఉంది కదా, ఆ ఖాళీ స్థలంలో ఇంకొక అకౌంటెంట్ని పెట్టండి, పనులు సులువుగా అవుతాయి. నిర్మలా సీతారామన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ మిషన్స్ని మీరు ఊరికి ఒకటో రెండో కనుక పెడితే ఈ యొక్క అప్రైజల్ సిస్టమే పోతుంది, ప్రజలకు బాధలు తప్పుతాయి. ఇంతంత దారుణమా? అందులో సపోజ్ ₹1,00,000 ₹10,00,000 లోపలైతే అది ₹1,00,000కి ₹150. అదే కానీ 10 లక్షలు దాటితే ఇద్దరి అప్రైజల్స్ ఉండాలంట, ఒక్కొక్కడికి మళ్ళీ 150 లక్షకి. అంటే ఎంత దోచేస్తారండి. ఇది కాకుండా లోన్ ప్రాసెసింగ్ ఫీజు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కట్ చేస్తారు. ఇంత దారుణ దోపిడియా బ్యాంకింగ్లో కూడా? ప్రజల బ్యాంక్ ఏం ప్రజల బ్యాంక్? ప్రజలు పీడించే బ్యాంకులు. కానీ వ్యవస్థ మార్చాలి. మారకపోతే మాత్రం ప్రజలే ఏం చేయాలో బ్యాంకులకు బుద్ధి చెప్తారు. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీని. మీ అభిప్రాయాలు చెప్పండి. ప్రభుత్వానికి మీరు ఇది దృష్టి తీసుకురండి మీ శక్తి సామర్థ్యం మేరకు. రైట్.